you see that as the deportation has started, the Jammu Kashmir police has brought a family from Baramulla. Assaulted and humiliated by a group of men who first assaulted him and then asked him to urinate on a Pakistan flag. According to the reports, the boy allegedly picked up a Pakistan flag lying on the road, which reportedly had Pakistan Murdabad written on it. Also came to go back, and they have kids who are Pakistani nationals, but they are not allowed now. We'll talk to them. Haji, क्या नाम है आपका? मेरा नाम वाजिदा खान है। वाजिदा जी, ये बताइए कि आप किस मुल्क की सिटीजन हैं और पाकिस्तान क्यों जाना चाहते हैं? హే హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను మీ వినోద్. రోహింగ్యా ముస్లిమ్స్ గురించి మాట్లాడబోయే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయాలి. అదేంటంటే చాలా మంది నేను అడుగుతూ ఉంటారు, ఇక్కడ ఉన్న పరిస్థితి ఎట్లుంటది అని చెప్పేసి. అంటే ఈగర్ ముస్లిమ్స్ గురించి అడుగుతా ఉంటారు. నేను చాలా సార్లు చెప్పాను చాలా వీడియోస్ లో, ఏంటంటే ఇక్కడ నేషన్ ఫస్ట్ రిలీజన్ నెక్స్ట్ అనేసి ఒక పెద్ద కాన్సెప్ట్ ఉంది. మన ఫ్రీడమ్ అనేది ఇక్కడ మన రిలీజన్ ని మనం ఎక్స్ప్రెస్ చేసుకుందాం అనుకుంటే అంత సీన్ ఇక్కడ కనబడదు, ఎస్పెషల్లీ చైనాలో. మన ఇండియాలో ఏంటంటే ఓవర్ డెమోక్రసీ అయిపోయిందా అని చెప్పేసి అనుకుంటే 100% అది షూర్ అనుకోవాలి. ఎందుకంటే ప్రతిదానికి మనకు ఫ్రీడమ్ ఉంటుంది. లైక్ మన ఫెస్టివల్స్ కి మనం ఎక్స్ప్లోర్ చేయడానికి, జనాల పబ్లిక్ గ్యాదరింగ్ చేయడానికి అన్నిటికీ ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇక్కడ అట్లాంటిది ఏం కనిపించదు. ఇప్పుడు మన రాష్ట్రానికి పట్టిన దరిద్రం అనుకోవచ్చు, లేకుంటే మన దేశానికి పట్టిన దరిద్రం అనుకోవచ్చు. అదేంటంటే కొన్ని పర్టికులర్ కమ్యూనిటీస్ వాళ్ళు చేస్తున్న సపోర్ట్ గురించి మనం మాట్లాడదాం. అన్ఫార్చునేట్లీ చెప్పాలంటే, నేను ఒక హైదరాబాదీ క్యాండిడేట్ ని, అది ఇంకా ఏ లెవెల్ కి వెళ్ళిపోయిందంటే, ఇండియాలో ఎక్కడ ఏం జరిగినా గానీ, ఏ ట్రాజడీ జరిగినా గానీ ఆ రూట్స్ అనేది మన హైదరాబాద్ నుంచి లింక్ అయి ఉంటాయంట. ఎస్పెషల్లీ ఎందుకంటే ఎన్ఐఏ వాళ్ళు పర్టికులర్ గా దాన్ని ట్రాక్ చేస్తూ వచ్చే వరకు ఎండింగ్ రూట్స్ వచ్చేసి ఇక్కడ మిగులుతాయి అనమాట. సో దాన్ని బట్టి మనం ఊహించుకోవచ్చు మన దగ్గర పరిస్థితి ఎట్లుందని చెప్పేసి. అన్ఫార్చునేట్లీ మనం అంత ఫ్రీడమ్ ఇచ్చామా వేరే వాళ్ళకి అని చెప్పేసి అనుకోవచ్చు. నేను పర్టికులర్ ఏ కమ్యూనిటీని పాయింట్ అవుట్ చేసి మాట్లాడలేదు. దానికి పర్టికులర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలంటే, రీసెంట్ గా ఒక టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్, యాక్చువల్లీ అతను ఒక ముస్లిం, ఖలీల్ అతని పేరు, ఆయన ట్రాక్ డౌన్ చేసింది ఏంటంటే, ఒక సుధీర్ అనే ఒక హిందూ క్యాండిడేట్ అని ఏం చేస్తున్నాడంటే, రోహింగ్యా ముస్లిం మీన్స్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన సో కాల్ సెటిలర్స్ అనొచ్చు, లేకుంటే రిఫ్యూజీస్ అనుకోవచ్చు, వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అయిన తర్వాత వాళ్ళకి ఇతను మన గవర్నమెంట్ డాక్యుమెంటేషన్ లైక్ ఆధార్ కార్డు గానీ, రేషన్ కార్డు గానీ, ఈవెన్ అట్ లాస్ట్ వర్స్ట్ కేసు ఎట్లయిపోయిందంటే ఈవెన్ పాస్పోర్ట్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. అది ఆయన పర్సనల్ ఎజెండా మీన్స్ మనీ మోటివ్ వల్ల ఒక హిందూ చేస్తున్న ఒక ట్రాజడీ, అంటే మన ఇండియాకి ద్రోహం చేస్తున్న ద్రోహం. దాన్ని పట్టుకున్న ఎవరు? ఒక ముస్లిం అతను, ఒక ఇన్స్పెక్టర్. సో దాన్ని బట్టి మనం ఊహించుకోవచ్చు భయ్యా, మనము ఎప్పుడన్నా బాయే ఉంటాం. అన్ఫార్చునేట్ ఏంటంటే కొంతమంది ఉంటారు, నేను అనట్లే అందరు 100% అందరూ ఒకటే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఇలా ఉంటారని చెప్పి నేను చెప్పట్లేదు. ఓన్లీ 90% వరకు మన ఇండియాని ప్రేమించే వాళ్ళు ఉన్నా గానీ, ఆ 10% ఉంటారు కదా ద్వేషించే వాళ్ళు, రిలీజన్ ద్వారా ద్వేషించే వాళ్ళు ఉండొచ్చు, లేకుంటే వాళ్ళ పర్సనల్ మోటివ్ వల్ల ద్వేషించే వాళ్ళు ఉండొచ్చు, లేకుంటే వేరే దేశాల నుంచి వచ్చి మీన్స్ లైక్ బంగ్లాదేశ్ నుంచి వచ్చి కానీ, పాకిస్తాన్ నుంచి వచ్చి కానీ సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చేసే ఎడజెండా వల్ల ఏమైపోతుందంటే ఆ పర్టికులర్ కమ్యూనిటీకి మొత్తంకి బ్యాడ్ నేమ్ అనేది వస్తా ఉంది. ఎందుకంటే మనం ప్రతిసారి ఏమైపోతుందంటే, మనం ముస్లిమ్స్ అని చెప్పి పాయింట్అవుట్ చేస్తూ ఉంటాము, కానీ వాళ్ళు చేసింది కూడా ఏముండదబ్బా తప్పు. ఎందుకంటే ఒక్కోడు చేసిన తప్పుకి ఏమైపోతుందంటే ఒక కమ్యూనిటీ మొత్తం బ్లేమ్ అయిపోతుంది అనమాట. మనకు తెలిసిన విషయమే కదా. ఇప్పుడు ఏంటంటే పాకిస్తాన్ అనేది ఒక చిన్న సైజు ఆతంకవాదులని పెంచి పోషించే ఒక ఫ్యాక్టరీ లాంటిది అనమాట. అంటే వాళ్ళు డెవలప్ చేస్తూ ఉంటారు. చాలా మంది ఉన్నారు అక్కడ, పెద్ద టెర్రరిస్టులు. వాళ్ళని ఈవెన్ వరల్డ్ వైడ్ గా వాళ్ళని డిక్లేర్ చేసిన ఈజ్ అ టెర్రరిస్ట్ అని చెప్పేసి, అయినా కానీ వాళ్ళని వీళ్ళు షెల్టర్ ఇచ్చి కాపాడుకుంటున్నారు. లైక్ ఎగ్జాంపుల్ ద గ్రేట్ ఒసామా బిన్ లాడెన్. గ్రేట్ అంటే ఎందుకు గ్రేట్ అంటున్నారంటే, ఆ యుఎస్ వాళ్ళు సమ్ క్రోర్స్ ఆఫ్ డాలర్స్ స్పెండ్ చేసి వాడిని అతమానించారు, మీన్స్ చంపి పడేసినారు. ఎట్లా? పాకిస్తాన్ తో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ వాళ్ళకి తెలుసు. యాక్చువల్లీ వాళ్ళు సిఐఏ వాళ్ళు ఏం చేస్తారంటే, వీడిని ఏ లెవెల్ లో ట్రాక్ డౌన్ చేసినట్టు, వీడు ఎక్కడ ఉన్నాడని చేస్తే వాడు తెలిసిన ఏంటంటే, ఆఫ్ఘనిస్తాన్ గృహల్లో కాదు వీడు దాచుకుంది పాకిస్తాన్ మెయిన్ సిటీలో అని చెప్పేసి. సో వాడిని ట్రాక్ డౌన్ చేయడానికి ఏంటంటే, వీరితో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఆ లెవెల్కి వచ్చి వాడిని చంపేసిపోయినారు. సో మనం కూడా అలా చేయగలుగుతామా అంటే, చాలా మంది మన దేశ ద్రోహులు కూడా చాలా మంది ఉన్నారు కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దావుద్ ఇబ్రాహిం గారు ఉన్నారు. వాడిని మనం పీకగలుగుతున్నాం అంటే పీకలేము. అంటే ఆల్మోస్ట్ వాడి నియర్ టు డెత్ అనమాట. అంటే యాక్చువల్లీ వాడు ఏజ్ అయిపోయి ముసలిగాడు అయిపోయి చనిపోతున్నా కానీ మనం ఏం చేయలేకపోతా ఉన్నాం. అది మన దౌర్భాగ్యం అనుకోవచ్చు. ఎస్పెషల్లీ ఏంటంటే ప్రీవియస్ గవర్నమెంట్స్ వాళ్ళు చేసిన ఫేవర్స్ అనమాట. చాలా ఈ ప్రీవియస్ గవర్నమెంట్స్ వాళ్ళు ఎలా అయిపోయినారంటే, ప్రీవియస్ గవర్నమెంట్ గురించి మీకు తెలుసు కదా, ఏ గవర్నమెంట్ గురించి నేను మాట్లాడుతున్నా.
మీకు తెలిసే కంపల్సరీ కమెంట్లో మాత్రం ఫస్ట్ షూర్గా పెట్టండి ఏ గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నాను. ఎస్పెషల్లీ ఏంటంటే ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అనేది మన దగ్గర ఎస్పెషల్లీ ఆ పర్టికులర్ గవర్నమెంట్ వాళ్ళు చాలా పాటించినారు. అంటే మన వీళ్ళు హ్యూజ్ మెంబర్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళని కొంచెం సాఫ్ట్ కార్నర్ చూపించాలి, సాఫ్ట్ ఆయిల్ లాగా మనం ట్రీట్ చేయాలని చెప్పేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వస్తా ఉన్నారు. ఈ ఈగర్ ముస్లిం గురించి మనం పర్టికులర్ మాట్లాడాలంటే పర్టికులర్ ఏరియాస్ అంటే మన హైదరాబాద్ లో లైక్ తార్నాక, నాకు తెలిసిన వరకు, ఎందుకంటే నేను ఉండేది నియర్ బై తార్నాక ఏరియా కాబట్టి తార్నాక, నాగోల్, తొలిచోకి, ఈవెన్ గోల్కొండ టూమ్స్ ఉంటాయి కదా ఆ సైడ్, తొలిచోకి సైడ్, ఆ ఏరియాస్ లో మొత్తంలో చాలా మటుకు మాక్సిమం వీళ్ళే ఉంటారు. సో వీళ్ళందరికీ ఎవరు సపోర్ట్ చేస్తా ఉన్నారు అంటే యాక్చువల్లీ ఒక పర్టికులర్ బంగ్లాదేశ్ నుంచి ఒక క్యాండిడేట్ వచ్చేసి వాడు సెటిల్ అయింది కాకుండా వాడు ఇక్కడే పిల్లల్ని కానీ, అంటే యాక్చువల్లీ వీళ్ళు ఏంటంటే పిల్లల్ని కూడా దేవుడు ఇచ్చిన గిఫ్ట్ లాగా ఫీల్ అయిపోతూ 10-15 మందిని గడేస్తూ ఉంటారు అన్నమాట. కనడం వల్ల ఏమైపోతుందంటే వీళ్ళు పాపులేషన్ పెంచుకుంటూ చూపిస్తా ఉన్నారు. పాపులేషన్ పెంచగానే ఆటోమేటిక్లీ మన పొలిటికల్ పార్టీస్ ఉంటాయి కదా, లైక్ హైదరాబాద్ లో ఉన్న మేజర్ పొలిటికల్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి ఒక రకమైన సపోర్ట్ లాంటిది క్రియేట్ చేస్తా ఉన్నారు. క్రియేట్ చేయడం వల్ల ఏమైతే మన దేశానికి ఎఫెక్ట్ కదా. ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్, బీజేపీ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్, బీజేపీ గవర్నమెంట్ గురించి మాట్లాడట్లేదు, మన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ఏంది, వీళ్ళందరినీ ఎగదొబ్బాలి, వీళ్ళందరినీ ఎలా కొట్టేసాలి అని చెప్పేసి అన్నారు అన్నమాట. అది రియల్లీ అప్రిషియేట్ చేయాలా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనము ఇప్పుడు మన మీద మనల్ని ఎఫెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక కంట్రీ ఫామ్ అయిందబ్బా, అదేంటి రిలీజియన్స్ వల్ల ఫామ్ అయిన కంట్రీ వచ్చేసి పాకిస్తాన్. వేరే దేశాలు ఎలా ఉంటాయంటే ఫస్ట్ నేషన్ ఫస్ట్, దాని తర్వాత రిలీజన్ నెక్స్ట్ అని చెప్పేసి అంటారు. కానీ వాళ్ళు అట్లా కాదు కదా, వాళ్ళు రిలీజన్ ఫస్ట్, దాని తర్వాత నేషన్ నెక్స్ట్ అన్నట్టు వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఆటోమేటిక్లీ ఏంటంటే వాళ్ళ రిలీజియన్ లో, వాళ్ళ కల్చర్ లో వాళ్ళని ట్రైన్ చేస్తారో లేకుంటే వాళ్ళని గ్రూమ్ చేస్తారో తెలియదు, కానీ వాళ్ళు ఒక లెవెల్ ఆఫ్ సైకోయిజం లో ఉంటారు అన్నమాట. అంటే యాక్చువల్లీ ఫర్ ఎగ్జాంపుల్ మనం సెక్యులర్ అని చెప్పేసి చాలా మంది సెక్యులర్ వాదులు చాలా పోరాటం చేస్తూ ఉంటారు. లైక్ ఎస్పెషల్లీ మన హిందూస్ చాలా మంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు. నేను ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్ లో పెట్టిన క్లిప్స్ కూడా మీరు చూస్తే ఆ పర్టికులర్ న్యూస్ ఛానల్ వాళ్ళు ఏంటంటే వీళ్ళని ఏదో సాఫ్ట్ కార్నర్ లాగా చూపిస్తూ ఉన్నారు. అంటే యాక్చువల్లీ ఆ ముస్లిమ్స్ వాళ్ళ లేడీస్ వచ్చేసి అది ఆ ఫ్లాగ్ చింపేస్తాను, ఇది మా కమ్యూనిటీ ఫ్లాగ్ కాబట్టి నేను చింపేస్తున్నాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దాన్ని పట్టప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఎట్లీస్ట్ డెసిషన్ తీసుకోవాలి కదా, కొంచెం పోలీస్ వాళ్ళు ఇంటాగ్రేట్ చేయాలి, వాళ్ళని పిలిచి అడగలు కదా, నీకు ఎందుకమ్మా అంత సాఫ్ట్ కార్నర్ ఆ దేశం మీద అని చెప్పేసి అడగరు కదా, అడగలేరు అనమాట. ఎందుకంటే మనము సెక్యులర్ వాదులం కదా, మనం సెక్యులర్ వాదం అంటే సాఫ్ట్ కార్నర్ ఎక్కువ. జాలి, దయ, కరుణ అనేది మన బ్లడ్ లో డిఎన్ఏలో జీర్ణించుకుపోయింది అనమాట. కానీ వేరే దేశాలు అట్లా పట్టించుకోవబ్బా, తొక్కేస్తాయి. ఎస్పెషల్లీ ఈ కంట్రీ మాత్రం అయితే తొక్కిపెట్టి నార తీసేస్తుంది. ఏ దేశాన్ని, ఎవరిని, ఏ రిలీజన్ని కేర్ చేయదన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు సెక్యులర్ వాదులు ఏమంటున్నారంటే ఎస్పెషల్లీ ఇంత పెద్ద ట్రాజడీ జరిగింది, అంతమందిని రిలీజన్ కనుక్కొని మరి చంపినప్పుడు మన సైడ్ నుంచి, మన హిందూస్ వాళ్ళు అయితే, హిందూస్ అని కాదు, ప్రతి ఒక్క ఇండియన్, రియల్ బ్లడ్ ఇండియన్ అయితే డెఫినెట్లీ రక్తం అయితే బాయిల్ అయిపోతూ ఉంటుంది. ఎస్పెషల్లీ నేను చాలాసార్లు చెప్పాను ఏంటంటే మనము ఎప్పుడు సాఫ్ట్ మెంటాలిటీ అనేది ఎక్కువ ఉండదబ్బా, డెమోక్రసీ మెంటాలిటీ అని. అంటే యాక్చువల్లీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేసి మనం మాట్లాడుతూ ఉంటాం కదా. మనం దేని గురించి మాట్లాడినా కానీ మనము ఇగ్నోర్ చేయడం, మన గవర్నమెంట్ అంత సీరియస్గా పట్టించుకోకపోవడము, పోలీసు వాళ్ళకి అంత టైట్, అంటే పొలిటికల్ వాళ్ళ పర్సనల్ ఎజెండాస్ గురించి వీళ్ళని టైటన్గా పెట్టడం. అంటే యాక్చువల్లీ ఇప్పుడు కొన్ని కంట్రీస్ ఎట్లుంటుంది అంటే ఎస్పెషల్లీ మనం ఇన్ కేస్ ఏదైనా చేద్దాం అనుకున్నా, ఏదైనా మాట్లాడదామని అనుకున్నా కానీ వాళ్ళకి అంత ఉండదు, అంత సీన్ ఉండదు. ఎస్పెషల్లీ ఈ కంట్రీ గురించి చెప్పాలంటే చెప్తున్నా, అంత సీన్ ఉండదు. అంత సీన్ ఉండకపోవడం వల్ల ఏమైపోతుందంటే మన లిమిట్స్ అనేది మనకు తెలుస్తుంది. అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లిమిట్స్, నేను చాలాసార్లు చెప్పాను చాలా వీడియోస్లో ఏంటంటే, అరే నీ రిలీజన్ అనేది నీ గడప వరకు పెట్టుకొని, నీ గడప దాటిన తర్వాత నువ్వు ఒక నేషన్ కాబట్టి నువ్వు ఇండియాకి సంబంధించిన వాడవో, చైనాకి సంబంధించిన వాడవో, నేను వేరే దేశానికి సంబంధించిన వాడు కానీ ఆ దేశానికి సంబంధించిన వాడే, అంతేగాని నీ రిలీజన్ని తీసుకొచ్చి ముందు పెట్టినావంటే మంచిగా ఉంటుంది, మక్కలు ఏరేస్తావు అని చెప్పేసి మాట్లాడతారు ఇక్కడ వాళ్ళు. కానీ మనం అట్లా చేయలేకపోతున్నాం అంట. ఎస్పెషల్లీ అది మన పెద్ద డ్రాబ్యాక్ అనుకోవచ్చు. ఆ డ్రాబ్యాక్ వల్ల ఏమైపోతుందంటే వీళ్ళు ఎక్కువైపోతూ ఉంటారు, మీన్స్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎక్కువైపోవడం వల్ల వీళ్ళు జిహాదీస్లని కానీ పాకిస్తాన్ నుంచి వచ్చే టెర్రరిస్ట్లని వీళ్ళు ఏమంటారు, ఎలా ఫీల్ అవుతారు అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ లా ఫీల్ అవుతారు. దానికి నాకు అర్థం కాదు, ఫ్రీడమ్ ఫైటర్ అంటే దేనికి ఫ్రీడమ్ ఫైటర్, ఏం ఫ్రీడమ్ కావాలి మీకు? ఇంకా ఇప్పుడు స్టిల్ అది అర్థం కావట్లేదు. జనాలను చంపేయడమైంది ఫ్రీడమ్ ఫైట్ మీద, దేవుడి పేరు మీద చంపేయడమైంది. అది ఆ జమ్మూ అండ్ కాశ్మీర్ క్లిప్పింగ్స్ చూస్తుంటే రియల్లీ కడుపు మండిపోతుందబ్బా. ఆ జమ్మూ అండ్ కాశ్మీర్ లోకల్స్ ఉన్నారు కదా, వాళ్ళు జై హింద్ అని చెప్పడానికి కూడా వాళ్ళకి అవ్వట్లేదు అనమాట. దాన్ని బట్టి మనం ఊహించుకోవచ్చు వాళ్ళు ఏ లెవెల్ ఆఫ్ మెంటాలిటీ ఉందో వాళ్ళదని చెప్పేసి. వాళ్ళు రిలీజియన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే దాన్ని బట్టి మనం ఊహించుకోవచ్చు వాళ్ళ మెంటాలిటీ ఎట్లా ఉందని చెప్పి, మరి అంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారా అని చెప్పేసి. అది కదా మన దౌర్భాగ్యం. వాళ్ళని కంట్రోల్ చేయాలంటే ఎస్ ఆఫ్ కోర్స్ కంట్రోల్ చేయాలా,
మనం సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నాము, ప్రతిసారి జాలి దయా కరుణ అనుకుంటూ చూపించుకుంటే చాలా కష్టం అబ్బా. ఏ దేశం బాగుపడదు అట్లాంటి వాళ్ళని మనం స్పేర్ చేసుకుంటూ పోతుంటే. తొక్కేసాలా, అనగబెట్టి తొక్కి పడేసాలి. ఎస్పెషల్లీ ఇండియాలో కూడా, ఎస్పెషల్లీ మన హైదరాబాద్ కూడా అట్లనే చేయాలా. ఏ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నా కానీ వాళ్ళని తీసుకొని బొక్కలేసిన మక్కలు చేరితే ఆటోమేటిక్గా తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఇట్లాంటి వచ్చే వాళ్ళకి షెల్టర్ ఇవ్వకుండా, వాళ్ళకి లోకల్గా టూర్ గైడ్ లాగా, అంటే యాక్చువల్లీ సిటీని చూపించకుండా, అంటే వాళ్ళు వస్తారు, వాళ్ళకి తెలియదు కదా. మనం ఒక ఏరియా ఒక కొత్త ఏరియాకి పోయినాం అనుకోండి, ఆ ఏరియాలో ఏమేమన్నా ఏం సంగతి మనకు తెలియదు కదా. ఆ లోకల్గా ఉన్న చెత్తనా కొడుకులు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట. అట్లాంటి చెత్తనా కొడుకులే ఈ రోహింగా ముస్లిమ్స్ కానీ, ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, వేరే కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ డౌన్ అయిపోయిన ఇల్లీగల్గా సెటిల్ డౌన్ అయిన వాళ్ళు కానీ, వాళ్ళని ఫస్ట్ ఏరిపియాలి. అంటే మన లోపల ఉన్న చెత్తని మొత్తం ఏరి పడేస్తే ఆటోమేటిక్లీ మనకు సెక్యూరిటీ అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు వచ్చి మన హామ్ చేస్తూ ఉన్నారు కదా. మనం హామ్ చేసేంత వరకు మనం ఊరుకోవద్దు కదా. మనం ప్రతిసారి జాలి దయా కర్ణ అనుకుంటూ కూర్చుంటే మన పని అయిపోతుంది అనమాట. సనాతన ధర్మంలో జాలి కయా ధర్మం ఉంది, కానీ ఈ మన శ్రీకృష్ణుడు అన్నాడు కదా చంపేద్దామని చెప్పేసి, ఇప్పుడు తప్పు చేస్తే లేపేయాలని చెప్పి, అట్లా కూడా మనం ఉండాలని చెప్పి నేనైతే కోరుకుంటా ఉన్నా. సో వీళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలంటే ఎస్ అఫ్ కోర్స్ బుల్డోజర్స్, ఇప్పుడు గుజరాత్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ ఉన్నాయి కదా, వాళ్ళని ఏం చేస్తున్నారు, మొత్తం వాళ్ళని లేపు పడేస్తున్నారు. మొత్తం వాళ్ళ ఏరియాస్ని మొత్తం బుల్డోజర్స్ తొక్కి పడేస్తున్నారు. ఈవెన్ హైదరాబాద్ అట్లా జరగాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ రాష్ట్రంలో గుజరాత్లో ఉండడం కన్నా ఈ హైదరాబాద్లో ఇంకా చాలా బీభత్సంగా ఉన్నారు. మీకు తెలిసిన వాళ్ళు అంటే లోకల్గా మీరైతే రెగ్యులర్గా చూసుంటే మీకైతే కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ డామినేషన్ ఎక్కువైపోతా ఉంది, వాళ్ళ పాపులేషన్ ఎక్కువ ఇంక్రీజ్ అవుతున్నా కొద్దీ వాళ్ళు ఏంటంటే ఒక రకమైన క్యాన్సర్ వైరస్ లాంటి వాళ్ళు అనమాట. వాళ్ళు స్లోగా పెరుగుతా పోతూ వాళ్ళ మనని కబలించడానికి ట్రై చేస్తూ ఉంటారు. అది కూడా మనం చూసుకోవాలబ్బా. మన నేషన్ ఫస్ట్ అన్నప్పుడు మన దేశంలో పుట్టినప్పుడు మనం కూడా చూసుకోవాల్సి వస్తుంది మన సంగతి కదా. మన ఫ్యామిలీస్ మనం చూసుకోవాలి, మన ఫ్యామిలీస్ సేఫ్గా ఉన్నాయా, సెక్యూర్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి, మన చుట్టుపక్కల వాళ్ళు చక్కగా ఉన్నారా అని చూసుకోవాలి. అవి కూడా చూసుకోవాలి. మన రెస్పాన్సిబిలిటీ, అది బేసిక్ రెస్పాన్సిబిలిటీ, అది కూడా మనం పాటించాల్సిందే కదా. అదే అండి పరిస్థితి. రీగర్ ముస్లిమ్స్ గురించి మనం చాలాసార్లు చెప్పినా తొక్కి పెట్టి నార తీసినారు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు కూడా కంట్రోల్లో ఉన్నారు అనమాట. నేషన్ ఫస్ట్, రిలీజన్ నెక్స్ట్ అనేసి వీళ్ళ కాన్సెప్ట్. మనం కూడా సేమ్ అదే పాటించాలి. నేషన్ ఫస్ట్, రిలీజన్ ఇస్ ద నెక్స్ట్ అని చెప్పేసి. గడప వరకు నీ రిలీజన్ పెట్టుకో, గడప దాటిన తర్వాత నువ్వు ఒక నేషన్వి, కాబట్టి అది గుర్తుపెట్టుకో అని చెప్పేసి మనం కూడా పాటిస్తే మన దేశం కూడా సెక్యూర్గా సేఫ్గా ఉండాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తాను. ఓకే అండి, బై బై, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.